భరద్వాజ్ గారు, హరికృష్ణ గారి జయంతి అవును. ఆయన్ని స్మరించుకుంటే ఆయన సినీ ప్రస్థానం, అలానే పొలిటికల్ ప్రస్థానం, ఆయన జర్నీ. అంటే బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చాడు ఆయన. కృష్ణుడి గెటప్లో కనిపిస్తాడు ఆయన కృష్ణావతారం సినిమాలో. ఓకే. అలా మొదలైంది ఆయన ప్రయాణం. అయితే సీరియస్ క్యారెక్టర్ చేసింది తల్లా పెళ్ళామా సినిమాలో. తల్లా పెళ్ళామాలో కూడా ఆయన బాలనటుడిగానే కనిపిస్తాడు. కనిపించిన తర్వాత అక్కడి నుంచి ఆయనతో బిఏ సుబ్బారావు గారు, అంటే రామారావు గారిని హీరోగా ప్రమోట్ చేసినటువంటి డైరెక్టర్ ఆయన. ఆయన రామ్ రహీం అని ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో బాలకృష్ణని హరికృష్ణని తీసుకుని ఆ 2 క్యారెక్టర్లు చేయించాడు ఆయన. చేయించాడు. నిజానికి అప్పటికి కూడా వీళ్ళకి పెద్ద ఏజ్ ఏం కాదు. రోజారామణి గారు ఒక కీలక పాత్ర పోషించింది ఆ సినిమాలో. అలా ఆ సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది. రెండోది హరికృష్ణకి సంబంధించి తన డిక్షన్ చాలా బాగుంటుంది. డైలాగ్ చెప్పే విధానం, పద్ధతి అది బాగుంటుంది. అలా కొంత ప్రభావం వేసినప్పటికీ హరికృష్ణ గారికి సంబంధించి ఆయన పెంపకం మెడ్రాస్లో తండ్రి గారి దగ్గర జరగలేదు. ఆయన నిమ్మకూరులో తాతగారి దగ్గర పెరిగాడు. ఓకే. పెరిగి అక్కడి నుంచి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత డివి నరసరాజు గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పేవాడు ఈయనకు సంబంధించి. అంటే హరికృష్ణుని హీరోని చెయ్యాలి అనేటువంటి కోరిక ఆయనకి బాగా ఉండేది. ఎవరికి? రామారావు గారి తండ్రి గారికి. ఓహో. ఆయన వచ్చి రామారావు గారికి 2-3 సార్లు చెప్పాడట హీరోగా సినిమా తీయాలి అని. చెబితే ఈయన నవ్వి ఊరుకోవటం అలా జరిగేది. ఈ సందర్భంలో ఇక లాభం లేదని చెప్పి ఆయన డివి నరసరాజు గారిని ఇంటికి పిలిచి రామారావు గారు లేని టైంలో ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి ఒక స్క్రిప్ట్ రాయండి, రాసిన తర్వాత నేను ఎన్టీఆర్తో మాట్లాడతాను అని చెప్పాడు. అప్పటి వరకు మీరు ఆయన దగ్గర చెప్పొద్దు, ప్రస్తావించొద్దు. ఎందుకు అన్నట్టు అంటేను ఒకవేళ హరికృష్ణ ఎంట్రీ ఇస్తే హీరోగా తనకి పోటీ అవుతాడేమో అని భయపడుతున్నట్టున్నాడు అన్నట్టు ఆయన. అది రాశాడు ఆయన. ఓకే. తెర వెనక కథల్లో ఓకే, నరసరాజు గారి పుస్తకంలో ఉంటుంది ఇది. ఓకే. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయి మొత్తానికి ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు ఆయన. దాని టైటిల్ ఏంటంటే తమ్ముడి పెళ్ళి మామ భరతం. ఓకే. ఓకే. తమ్ముడి పెళ్ళి మామ భరతం అనే టైటిల్తో ఒక స్క్రిప్ట్, ఇద్దరు ఉంటారు, ఇద్దరు హీరోలే. అలా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఎన్టీఆర్ ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఈయన ఉన్నాడట ఇంట్లో. రామారావు గారు ఉండి ఏమిటి ఇలా వచ్చారు అంటే చెప్పాట ఆయన, ఇది జరిగింది, మీ నాన్నగారు ఇలా అన్నారు అంటే. నిజమే, నాకు అర్థమైంది ఆయన మూడు. నేనేదో భయపడుతున్నాను అని అనుకుంటున్నాడు ఆయన అనే విషయం నాకు కూడా కన్వే చేశాడు 2-3 పద్ధతుల్లో. ఇప్పుడు మీ ద్వారా నేరుగా విన్నాను అన్నాడట ఆయన. అని సరే స్క్రిప్ట్ ఇవ్వండి, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నాడట. బ్యాలెన్స్ ఇచ్చాడు ఆయన. బ్యాలెన్స్ చెక్కించేసి ఆయన్ని పంపించేసి డబ్బులు ఇచ్చారు. ఓకే. పేమెంట్ అయిపోయింది. ఆ స్క్రిప్ట్ అలా అందులో ఆయన ఆఫీస్ టేబుల్లో పెట్టేశాడు. అది అయిపోయింది. అది ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది, రామారావు గారు చనిపోయిన తర్వాత. అవునా? ఓకే. ఓకే. అప్పటి వరకు అలా లాక్ అయిపోయి ఉంది అందులోనే. ఆ తర్వాత ఆఫీస్ వేకేట్ చేసేటప్పుడు ఆ టేబుల్ పగలగొట్టారు వీళ్ళు. పగలగొడితే దానిలో ఆ స్క్రిప్ట్ దొరికితే నరసరాజు గారికి ఇవ్వటానికి బాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే, లేదు దీనికి సంబంధించిన పూర్తి పేమెంట్ జరిగింది, అది ఇప్పుడు మీరు తీసుకుంటారా లేదా అనేది మీ ఫ్యామిలీ గొడవ, నాకు సంబంధం లేదన్నట్టే. ఇది ఇప్పటికీ అది దానికి ఇది ఉంది. సినిమాగా ఎవరన్నా అంటే హరికృష్ణ ఉన్నాడు అప్పటికి. హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కలిసి చేయొచ్చు ఇప్పుడు అంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చున్నాడు. ఆ టైంలో ఆ మాట చెప్పాడు ఆయన. ఇలా ఆయన హరికృష్ణని హీరో చేయాలి అని తాతగారికి బలంగా కోరిక ఉండేది. ఆ ప్రయత్నాలు జరిగినాయి కానీ ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళాడు ఆయన. ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళి రామారావు గారు తీసే అంటే ఆయనే అన్ని బాధ్యతలు భుజానేసుకుని సినిమా మొదలుపెట్టేవాడు. ఒక్కొక్కసారి తగిన సిబ్బంది ఉన్నారా లేదా అనేది కూడా చూసుకునేవాడు కాదు ఆయన. ముందు తీసేద్దామన్న పద్ధతిలో కొంచెం మొండిగా వెళ్ళేవాడు. ఆ వెళ్ళినప్పుడు ఆయనకు భరోసాగా నిలబడేవాడు ఈయన వెనకాల. ఇప్పుడు దానవేరు సూరకర్ణ అంత పోటీ వాతావరణంలో ఎవరున్నా లేకపోయినా మనం సినిమా చేసేయాలి, కరెక్ట్గా టైంకి రిలీజ్ చేయాలి
ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ఆయన వెన్నుదన్నుగా నిలబడి ఏది ఇబ్బంది కలగకుండా చూసుకున్నది ఈయనే. అలా చూసుకోవటం వల్లనే ప్రొడక్షన్ కంట్రోలర్ అనే టైటిల్ ఇచ్చేవారు ఈయనకి. ప్రొడక్షన్ కంట్రోలర్ అని వాళ్ళ బ్యానర్లో టైటిల్ పడుతుంది హరికృష్ణ గారి. అలా ప్రయాణిస్తూ రాఘవేంద్రరావుతో ఆ బ్యానర్లో మొదటి సినిమా తీయించింది కూడా హరికృష్ణ గారే, వాళ్ళ బ్యానర్లో. అంతకుముందు రామారావు గారు బయట రాఘవేంద్రరావుతో చేశారు. డ్రైవర్ రాముడు మొదటి సినిమా. ఆ సినిమాకి టోటల్ బాధ్యత ఈయనే, హరికృష్ణ గారే. ఓకే. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అలా ఆయనతో ట్రావెల్ అవ్వటము, ఆయన ప్రతి అంటే ఆయనకి ఇబ్బందికరంగా ఉందన్నప్పుడల్లా తను నిలబడేవాడు అక్కడ. ఇది ఎక్కడ దాకా కొనసాగిందంటే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ అంటే ప్రచారం ఎలా చేయాలి అన్నప్పుడు మొదట శ్రీనివాసులు రెడ్డి గారు వీళ్ళందరూ డిజైన్ చేసింది ఏంటంటే రైల్వే స్టేషన్ ట్రైన్లో టూర్ పెడదాం, స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఒక డిజైన్ చేశారు. దాన్ని రిజెక్ట్ చేశాడు ఈయన. చేసి ఇలా కాదు, రోడ్డే వెళ్దాం, ఒక వ్యాన్ పెట్టుకుని వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి టోటల్గా రోడ్డు మీదే ఉందాం అని చైతన్య రథం అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఎన్నికల ఎరాలో మొదటిసారి ప్రకటించినవాడు ఎన్టీ రామారావు. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ధైర్యం హరికృష్ణే. ఓకే. హరికృష్ణ ఉన్నాడు, మనకేం పర్లేదు అనేటువంటి ఒక మూడ్లో ఉన్నాడు ఆయన. ఓకే. మరి ఇంత జర్నీ ఎవరు ట్రావెల్ చేస్తారు ఈయనతో పాటు అనే సమస్య వచ్చినప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, తను నాతో పాటు ఉంటాడు, మేము చూసుకుంటాం, మాకు ఇంకేం అక్కర్లేదు మేము అని ఆయన జెమినీ స్టూడియో నుంచి ఎక్విప్మెంట్ కొన్నప్పుడు ఆయన రామకృష్ణ స్టూడియోస్ కోసం అక్కడ ఒక వ్యాన్ కూడా ఉంది, అది కూడా కొనేసాడు ఈయన. కొనేసి అది ఖాళీగా ఉండేది ఇక్కడ. దాన్ని అప్పుడు వాడారు, మోడిఫై చేశారు. అప్పుడు దాన్ని మార్చి దాని డిజైనింగ్ అంతా చేసి అప్పుడు దాని చైతన్య రథం అనే పేరుతో రోడ్డు మీద తీసుకొచ్చారు. ఆయన చైతన్య రథసారథిగా ఉన్నాడు. ఎంత డెడికేటెడ్ అంటే ఆయన ఒక సందర్భంలో ఆయన లోపల పడుకుంటే అలా రోడ్డు మీద జస్ట్ ఒక చిన్న చాప లాంటిది వేసుకుని నిద్రపోతున్నటువంటి హరికృష్ణ గారి ఫోటోలు కూడా చూసాం మనం పేపర్లలో. అలా పడుకునేవాడు ఆయన. ఆయన ఎప్పుడు లేస్తే అప్పుడు లేవటం, కార్యక్రమం మొదలు పెట్టడం. ఎక్కడ పడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోకుండా అలా మొత్తం రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేశాడు, ఉమ్మడి రాష్ట్రం. అంత జర్నీని తన భుజాన్ని వేసుకుని నడిపాడు ఆయన. ఈ ప్రయాణము పొలిటికల్గా సక్సెస్ అవ్వటము, ఏ రోజున కూడా తండ్రి విజయంలో తనకు షేర్ ఉందని చెప్పుకోవటం కానీ, లేకపోతే పొలిటికల్గా ఏదో కావాలని క్లెయిమ్ చేసుకోవటం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు ఆయన. తనకి ఏది వస్తుందో అది వస్తుందో అన్నట్టుగానే వ్యవహరించాడు. ఇలా నడవటంతో పాటు అడపాదడపా సరదాగా సినిమాల్లో కనిపించేవాడు ఆయన. దానవీర సూరకర్ణలో అర్జునుడి క్యారెక్టర్లో సరదాగా కనిపించింది అది. ఆ ప్రయాణంలో తనతో సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు, శ్రీరాములయ్య సినిమాలో ఒక క్యారెక్టర్ కేజీ సత్యమూర్తి గారి క్యారెక్టర్ చేశాడు ఆయన. అది ఒక భిన్నమైనటువంటి అటైరు, ఆయన దాన్ని అడాప్ట్ చేసుకుని నటించాడు. ఇలా ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారికి ఆయనకి ఒక రిలేషన్. అవును. అంటే ఆ బ్యానర్లో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. రాఘవేంద్రరావు గారి దగ్గర ఆయన పనిచేసింది బాలకృష్ణ గారి సినిమా పట్టాభిషేకం టైంలో ఈయన ఉన్నాడు. ఆ టైంలో ఆయనకేదో పర్సనల్ ప్రాబ్లం ఒకటి వచ్చింది వాళ్ళ ఇంటికి సంబంధించి. వచ్చి ఆయన ఫోన్ చేసుకుంటూ ఇబ్బందికరంగా ఉండి ఏమిటి సమస్య అని అడిగాడట. ఆయన చెప్పుకున్నాడు ఆయన, ఇది ప్రాబ్లం అని. ఏం టెన్షన్ పడద్దు అని చెప్పి ఒక 2 రోజుల్లో ఆ ఇష్యూని సాల్వ్ చేశాడు ఈయన. అందుకని ఆయనకి ఈయన మీద విపరీతమైన గురి. అంటే ఒక అప్పటికి అది పెద్ద ప్రాబ్లం ఆయనకి, ఆయన వయసుకి. ఆ సమస్యని ఇట్టే తీర్చేశాడు ఈయన అనేటువంటి ఒక అభిమానం. ఇలా చాలామందికి ఆయన సమస్యలు పరిష్కరించడంలో ముందుండేవాడు హరికృష్ణ గారు. హరికృష్ణ ఈ ప్రయాణంలోనే అటాచ్ అయిపోయి నా సినిమాలో మీరు యాక్ట్ చేయాలి అని చెప్పి తను అడిగిన సందర్భంలో, అంటే సీతారామరాజు కావచ్చు, నాగార్జున కాంబినేషన్లు, అలాగే నాగార్జునతో పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉండేది ఆయనకి. అది మెడ్రాస్ నుంచి మొదలైన అనుబంధం హైదరాబాద్లో కొనసాగింది. ఈ కొనసాగటం వలన వాళ్ళిద్దరికీ అది బాగుంది. సినిమాలో వాళ్ళిద్దరూ నిజంగానే అవును అన్నదమ్ముల్లా అనిపిస్తారు. అవును. దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా లాహిరి లాహిరి కానీ సీతయ్య కానీ నీట్లే కదా అన్నీ. సీతయ్య
సినిమా హరికృష్ణతో చేయటం ఆ టైంలో నిజానికి చాలా సాహసం చేస్తున్నాడు అని అన్నారు, కానీ సినిమా వర్కౌట్ అయింది. అవును. సినిమా వర్కౌట్ అయింది, జనంలోకి వెళ్ళింది ఆ క్యారెక్టర్. ఇప్పటికీ అందులో ఉన్నటువంటి డైలాగులు నడుస్తూ ఉంటాయి బయట. ఇలా ఒక నటుడిగా కూడా తను తాను ప్రూవ్ చేసుకున్నాడు, నటన పరంగా కూడా డెడికేటెడ్. అలాగే ఆయన ఉపన్యాసాలు కూడా, ఆయన డాస్ మీద నిలబడి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడా ఏ రకమైనటువంటి తడబాటు ఉండదు. తను ఏం చెప్పదలుచుకున్నాడో అది స్ట్రైట్గా జనాలకి కన్వే అయ్యే పద్ధతిలో చెప్పేవాడు. అది ఆయన గొప్పతనం. డ్రైవింగ్ మీద విపరీతమైనటువంటి ప్యాషన్ ఉండేది ఆయనకి. అంటే ఆయనతో, రామారావు గారితో అన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేయటం, ఈ డ్రైవింగ్ మీద ఉన్నటువంటి ప్యాషను, ఆయన డ్రైవింగ్ చేస్తూ ఒక యాక్సిడెంట్కి గురవటం అనేది అదొక విషాదం. అలా ఆయన వర్ధంతి మొన్నే జరిగింది. అలా ఇప్పుడు జయంతి. ఏదేమైనా కానీ ఎన్టీ రామారావు గారి పొలిటికల్ కెరియర్లోను, అలాగే ఆయన సినిమా ప్రొడక్షన్ లైన్లో మొదట్లో ఆయన తమ్ముడు ఆయనకు అండగా నిలబడేవాడు. ఆ తర్వాత ఆయన ఏజ్ కూడా పెరిగిన సందర్భంలో రామారావు గారికి అటు సినిమాల వైపు, ప్రొడక్షన్ వైపు, ఇటు రాజకీయ ప్రయాణంలోనూ అండాదండగా నిలబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కొడుకుగానే చెప్పుకోవాలి ఆయన. అది హరికృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి అనుభవాలు చాలా. థ్యాంక్ యూ అండి.